పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత విస్తృత పర్యటనలతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పాచిపెంట, సాలూరు, మక్కువ మండలాల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల సమన్వయంతో ప్రచారం నిర్వహిస్తున్నట్లు గీత తెలిపారు. కమలం గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో కూటమి తప్పక విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సంవత్సరాలు పైబడినందుకు మోదీ గారు 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ అసలు ఎవరు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉంది, ఎవరికి అవుతుందో తెలియదు, ఎవరికి అవ్వలేదో తెలియదు. కానీ ఆయుష్మాన్ భారత్ అని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, మనందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. అందరికీ అందుబాటులోకి రావాలంటే ప్రతి కుటుంబానికి 5 లక్షలు కవరేజ్ ఉంటుంది సంవత్సరానికి. అదే కాకుండా 70 సంవత్సరాలు దాటిన వారికి, 70 సంవత్సరాలు దాటిన వారికి ప్రతిసారి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తుంటాయి. కుటుంబాలు కూడా ఒక్కొక్కసారి పోషించలేని పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి 70 సంవత్సరాలు దాటిన వారికి సంవత్సరానికి 5 లక్షల చొప్పున నరేంద్ర మోడీ గారు ఇవ్వడానికి సంకల్పించారు ఆయుష్మాన్ భారత్ కార్డు. సో 5 లక్షల రూపాయల కవరేజ్ అసలు ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో లేదు. అందులో 70 సంవత్సరాలు దాటిన మనం ఏదైతే ఈ రోజు ప్రభుత్వం చేస్తుందో, ఈ స్కామ్ ప్రభుత్వం చేస్తుందో, ఇసుక స్కామ్, మద్యం స్కామ్, డ్రగ్ స్కామ్, కంప్లీట్ చెప్పాలంటే భూగర్భం, ఇవన్నీ మనం రోజు పొద్దున వేస్తే ఎక్కడ చూసినా సరే ఎవరైతే గొంతు విప్పి మాట్లాడతారో వాళ్ళ గొంతు నొక్కడాన్ని, ప్రశ్నించడాన్ని, కేసులు పెట్టి వేధించడం, మైనింగ్ మాఫియా, ఇదంతా కూడా మన రాష్ట్రంలో ఈరోజు మన జీవితాల్లో